హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోబ్లాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గివ్ అవే ఈరోజు ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఒకవేళ సబ్స్క్రైబర్ కాకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని ఒక 5గురికి షేర్ చేసి ఉండాలి. తర్వాత కింద కామెంట్లో మీ యొక్క పేరు, ఊరు టైప్ చేస్తే ర్యాండమ్ కామెంట్స్ని సెలెక్ట్ చేసి నేనైతే గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. సో ఈ గివ్ అవేలో 1 పేరు ప్లాటినం అవార్డ్ డంబో ఇయర్ బ్రీడింగ్ పెయిర్ని అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ గివ్ అవే ఏంటంటే ఏదో సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికో లేకపోతే వేరే ఏదో కాదు. నాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ 40+ మంచి జెన్యూన్ సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. నన్ను మెచ్చి నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా నుంచి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ని ఇద్దామని ఈ యొక్క గివ్ అవేని అయితే పెడతా ఉన్నాను. సో ఈ గివ్ అవేలో పాల్గొనాలనుకుంటే ఇలా చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, డాగ్స్ పెంచుకునే వాళ్ళకి అరుదుగా వచ్చేటువంటి సమస్య ఒకటైనప్పుడు కూడా ఈ సమస్య వచ్చినప్పుడు చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఆ సమస్య ఏంటి అంటే లూజ్ మోషన్స్. సో ఈ లూజ్ మోషన్స్ అనేది డాగ్స్ యొక్క ఓనర్స్ని చాలా బాగా కలిచివేస్తుంది. ఇది వచ్చినప్పుడు వర్రీ అవుతూ ఉంటారు. అయితే ఈ లూజ్ మోషన్స్ని మనం 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి డేంజరస్, రెండోది నాన్ డేంజరస్. ఈ డేంజరస్ దాంట్లోకి వస్తే ఒకవేళ మీ యొక్క డాగ్కి కనుక లూజ్ మోషన్స్లో బ్లడ్ ఎక్కువగా వస్తున్నట్టయితే లేకపోతే టోటల్గా బ్లడ్ మోషన్స్ కనుక వస్తున్నట్టయితే ఇమీడియట్గా మీరు వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హోమ్ రెమెడీ కోసమో లేకపోతే ఏదైనా చిట్కాల కోసమో ఎదురు చూడొద్దు. ఖచ్చితంగా మీరు వెటర్నరీ డాక్టర్కి లేకపోతే వెటర్నరీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు మీ యొక్క డాగ్ అనేది చాలా డేంజర్లో ఉందని అర్థం. ఒక్కొక్కసారి డేంజర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. బ్లడ్ కనిపిస్తే ఇమీడియట్గా మీరు వెటర్నరీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇంకా నాన్ డేంజరస్ విషయానికి వస్తే ఇది డయేరియా. అంటే ఈ లూజ్ మోషన్స్ అనేది నీళ్ళగా వెళ్తాయి. ఇందులో ఎలాంటి మనకి బ్లడ్ కనిపించదు. అయితే ఈ లూజ్ మోషన్స్ గనక అవుతున్నప్పుడు డాగ్ బాగా నీళ్ళగా మోషన్ వెళ్తుంది. ఆ యొక్క మోషన్స్ భరించలేనటువంటి బ్యాడ్ స్మెల్, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇది ఒక్కొక్క సమయంలో డేంజర్ అవ్వచ్చు. ఈ డాగ్ ఏంటంటే నీరసించిపోయి చాలా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఈ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు కూడా మనం వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి ఖచ్చితంగా. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం ఏదైనా మెడిసిన్ వాడాలంటే ఎలాంటి మెడిసిన్ వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ లూజ్ మోషన్స్ అనేది ఎందుకు అవుతాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఇవి జీర్ణాశయంలో వచ్చేటువంటి సమస్యల వల్ల లూజ్ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. శుభ్రపరచినటువంటి పాత్రల్లో మనం డాగ్స్కి ఫుడ్ పెడతా ఉంటాం కదా, అలాంటి బౌల్స్లో కానీ ప్లేట్స్లో కానీ అవి శుభ్రపరచకుండా దాంట్లోనే వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టడం వల్ల కలుషిత మంచినీరు, అంటే మనం పోసినటువంటి వాటర్ కాకుండా డాగ్స్ అప్పుడప్పుడు బయట వాటర్ కానీ లేకపోతే ఏదైనా పారుతున్నప్పుడు కొన్ని డాగ్స్ డ్రైనేజీలో వాటర్ తాగుతూ ఉంటాయి. అంటే మనం చూడం, సో అవి అలా వెళ్ళి తాగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది డాగ్ యొక్క కడుపులో రావడం వల్ల ఈ లూజ్ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పరాన్నజీవులు కడుపులో పెరిగిపోవటం, అంటే మనం డీవార్మింగ్ చేస్తూ ఉంటాం. అది కనుక సరిగ్గా చేయకపోయినా సరే లోపల అనేది పరాన్నజీవులు పెరిగిపోయి ఈ మోషన్స్కి దారి చేస్తూ ఉంటాయి. ఇందులో రింగ్ వామ్స్, హుక్ వామ్స్ ఇలాంటివి కడుపులో పెరగటం వల్ల డాగ్ యొక్క ఎదుగుదలనే కాదు దాని యొక్క హెల్త్ను కూడా బాగా దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ వామ్స్ పెద్ద కుక్కల్లో కంటే ఎక్కువగా పప్పీస్లో ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వామ్స్ వల్ల. అంతేకాకుండా ఈ పప్పీస్లో ఏంటంటే ఎక్కువగా ఈ ప్లాస్టిక్ టాయ్స్ కనుక నవ్వులుతూ ఉండి తర్వాత మన షూస్ యొక్క సాక్స్ని నములుతూ ఉంటాయి, బూట్లని కొరుకుతూ ఉంటాయి, బూట్లు కంటున్నటువంటి మట్టిని నాగుతూ ఉంటాయి. దీనివల్ల కూడా పరాన్నజీవులు లోపల పెరిగిపోయి మోషన్స్కి దారి తీయచ్చు. తరచుగా దాన్ని మనం ఈ పూప్కి తీసుకెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు డాగ్ బయటకు వెళ్ళిపోయి అదే దాని పని కానిచ్చుకొని వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మోషన్స్ అవుతున్నాయని మనం
తెలుసుకోలేము. మరి అలాంటి టైంలో కూడా కొన్ని లక్షణాల ద్వారా డాగ్ మోషన్స్ని మనం గుర్తించవచ్చు. డాగ్ అనేది ఫుడ్ మీద అంత ఆసక్తి చూపించకపోవడం, డాగ్ ఎక్కువగా నీరసంగా ఉండటం, అంటే సత్తువు లేకుండా పడిపోతూ ఉంటాయి. అంటే మోషన్స్ మనం కూడా అంతే కదా, ఏదైనా ఎక్కువగా మోషన్స్ అయినప్పుడు మనకు కూడా ఓపిక పడిపోతూ ఉన్నాం. సో డాగ్స్ కూడా సేమ్ ఇదే ఉంటాయి. అయితే కొన్ని రకాలైనటువంటి డాగ్స్ ఈ మోషన్స్ అయినప్పుడు బాగా ఎఫెక్ట్ అయిపోతా ఉంటాయి. అందులో జర్మన్ షెఫర్డ్ కానివ్వండి, గోల్డెన్ రిట్రీవర్, పగ్, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కుక్క జాతులు ఈ మోషన్స్ అయినప్పుడు కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. మరి ఈ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు మనం కొన్ని రకాల మెడిసిన్స్ వాడి ఈ యొక్క మోషన్స్ని తగ్గించుకోవచ్చు. అందులో మార్టిగిల్ ఎన్, గ్రిప్టాల్ ఎన్, డయారెస్ట్. ఈ డయారెస్ట్ అనేది హిమాలయ వాడి ప్రోడక్ట్. సో ఇది బాగానే ఉంటుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి మనం ఇష్టం వచ్చినట్టు వేయకుండా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా సజెషన్ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మెడిసిన్స్ డాగ్ యొక్క ఏజ్, డాగ్ యొక్క వెయిట్ని బట్టి డోసేజ్ అనేది వేయాల్సి ఉంటుంది. సో అందుకనే మనం వెటర్నరీ డాక్టర్ని సంప్రదిస్తే ఆయన డాగ్ వెయిట్ని చూసి దాని యొక్క ఏజ్ని బట్టి డోసేజ్ అనేది నిర్ణయిస్తారు. అంతేకాకుండా డాగ్ నీరసంగా ఉండిపోతుంది కదా, అది తగ్గడానికి కూడా డాక్టర్ చూసి మంచి మెడిసిన్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ రకంగా డాగ్ యొక్క మోషన్స్ని గుర్తించవచ్చు. నేను చెప్పిన ఈ 3 మెడిసిన్స్ని చక్కగా డోసేజ్ ప్రకారం వేసుకుంటే డాగ్ యొక్క మోషన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా అక్వాప్లానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.